నవీన్ మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మహాలక్ష్మి పథకం విషయంలో కానివ్వండి, కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కానివ్వండి, కలెక్టర్లతో ఒక సమీక్షను నిర్వహించాలనేసి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే తొలి సమీక్ష ఇది. ఇందులో ప్రజల సమస్యను ఎజెండాగా తీసుకొని వాళ్ళు ఏ అంశాలపై ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారో ప్రజావాణిలను నిర్వహించి వారి తరపున కూడా అధికారులు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలనేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక రేపు ఈ సమీక్షను అయితే సచివాలయంలో నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్లతో జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇది. వాస్తవానికి నెల మొన్ననే ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తారన్న వార్తలు రావడంతో కలెక్టర్లతో భేటీ వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా సీఎం ఢిల్లీ పర్యటన కూడా రద్దయింది. వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి కలెక్టర్లు మరియు ఎస్పీల కాన్ఫరెన్స్ ఇది. గత ప్రభుత్వం పల్లె పట్టణ ప్రగతి పేరిట కేసీఆర్ అప్పట్లో వరుసగా జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్తో ప్రగతి వేదికగా సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవారు. దానిలో భాగంగా గడిచిన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు పైన జరుగుతున్నటువంటి జాప్యము తదితర ఇష్యూస్ పైన కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీములను అనౌన్స్ చేసింది. అందులో కొన్నిటికి ప్రారంభం కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఉంది. ఎందుకంటే పరిపాలన పరమైనటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత సంబంధిత జిల్లా కలెక్టర్ల మీద ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించబోతున్నారు, ఒకవేళ ప్రభుత్వం వద్ద ఉండాల్సినటువంటి నిర్ణయాల పరంగా కలెక్టర్లు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉండబోతుంది. దాంతో పాటుగా ధరణి సమస్య ద్వారా దాదాపు లక్షలాది ఎకరాల భూమిలో అన్ని ప్రాంతాలలో మనం ఫిర్యాదు వచ్చాయి. కాబట్టి దీనిపైన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, సంబంధిత గ్రామ పంచాయతీ వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా ఈ మహాలక్ష్మి స్కీమ్స్ ద్వారా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని సాధ్యాసాధ్యాల పైన ఆయా జిల్లాల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటి, ఫిర్యాదులు ఏంటి, తదితర అంశాలన్నిటిపైన కూడా రేపు సెక్రటరియట్ లో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 33 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు అదేవిధంగా సిపిలు, కమిషనర్లు అందరూ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ హాజరవుతారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన కాన్ఫరెన్స్ రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది.